తమిళనాడులో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కళ్లకురెచ్చి పట్టణంలో కల్తీ కాటుకు 29 మంది మృతి చెందారు. మరో 60 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరుణాపురంలో మద్యం ప్యాకెట్ కొనుగోలు చేసిన కూలీలు అది తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ల మంటలతో ఆసుపత్రుల పాలయ్యారు. చికిత్స పొందుతూ మరణించిన వారి సంఖ్య 29కి చేరింది. అయితే కల్తీ మద్యంలో మిథనాల్ అనే విష పదార్థం కలిపినట్లు తేలింది. ఈ ఘటనపై సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటు కేసులో పూర్తి దర్యాప్తు చేపట్టాలని సిబిసిఐడిని స్టాలిన్ ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. తమిళనాడు రాష్ట్రంలో కల్తీకార ఘటన అత్యంత విషాదంగా చోటు చేసుకుంది. కల్లుకురిచి జిల్లా కరుణాపురంలో కల్తీకార ఘటనలో ఇప్పటి వరకు 29 మంది మృత్యువాత పడ్డారు. ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన ప్రదేశానికి కల్లుకురిచి జిల్లా కలెక్టర్ ఎస్పీ మీనపై ఇప్పటికే సర్కారు వేది కూడా వేసింది. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రశాంత్ ఎస్పీగా చతుర్వేది ఇతర పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఇంకా 70 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం స్టాలిన్ ఆదేశించారు. అందులో 20 మంది ఇబ్బందులు ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారికి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పరిశీలించాలని డాక్టర్లకు కూడా సూచించారు. ఇక గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారం తయారు చేసి విక్రయించినట్లు గుర్తు చేశారు. సారా తయారులో మోతాదుకు మించి ఇతర రసాయనాన్ని వినియోగించడం వల్లనే ఈ మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ ఏదైతే కల్తీ సారం సంబంధించిన విషయాల్లో తేలింది. మొత్తం చూసుకున్నట్టయితే ప్రజల ప్రాణాలను పోతున్న ముద్రిత వీడట్లేదని చెప్పేసి కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఏఐడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు విమర్శలు చేస్తున్నాయి స్టాలిన్ పైన. ఇలా వరుస ఘటనలపై తమిళనాడు రాష్ట్రం అంతా ఉక్కిరిబిక్కిరి చెప్పుకోవచ్చు. ఇలా అనేక మంది ఇప్పటికే పొట్టున పెట్టుకున్నారు కల్తీసారికి సంబంధించి అని చెప్పేసి కూడా అక్కడ ప్రతిపక్షాలు లేవనెత్తున్నాయి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వంపై ఆ మొదటి నిద్ర వీడి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఏఐడిఎంకే నేత పన్నీర్ సెల్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్టాలిన్ సైతం ఎవరైతే అధికారులుగా జిల్లాకు సంబంధించిన అధికారులు కావచ్చు ఇతర అధికారుల పైన వేటు వేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. ఎవరైతే 70 మందికి చికిత్స పొందుతున్నారో వారిపైన కూడా వారికి ప్రత్యేక వైద్యం అందించాలి, పరిశీలించాలి, వారి కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం 29 మంది చనిపోయారు. మరో 70 మంది హాస్పిటల్లో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు మాత్రం తమిళనాడు వైద్య బృందం చెప్తుంది. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.